సో నెక్స్ట్ మనం బెడ్ రెస్ట్ ఎక్కువ తీసుకుంటే బ్రెయిన్కి కానివ్వండి బాడీకి కానివ్వండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో బెడ్ రెస్ట్ అనేది జనరల్గా డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారండి. కామన్గా బెడ్ రెస్ట్ తీసుకుంటే బాగుంది కదా అని ఎక్కువసేపు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మనిషి అనేవాడు నడవాలి, మనిషి అనేవాడు ఆలోచించాలి. ఇవి రెండు మానేసి మనం బెడ్ మీద ఎక్కువ రోజులు పడుకున్నాం అనుకోండి, చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే మీ ఆలోచన శక్తి తగ్గిపోతుందో బ్రెయిన్ ఎట్రోఫీ అంటాం, బ్రెయిన్ కుచించుకుపోయి మీకు మెమరీ లాస్ కానివ్వండి, అల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు బెడ్ రెస్ట్ ఎక్కువ తీసుకునే కొద్దీ ఈ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఎక్కువసేపు బెడ్ రెస్ట్ తీసుకోవడం మూలంగా కండరాలు పట్టేయడం కానీ, కాళ్ళ వాపులు చేతుల వాపులు రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మళ్ళీ దానికోసం ఫిజియోథెరపీ చేయించుకోవడం, దాని బదులు రొటీన్గా మన వల్ల అయినంత వరకు, మన శరీరం తట్టుకున్నంత వరకు మనం ఎక్సర్సైజ్ చేసుకోవడం, మంచిగా అటు ఇటు నడవడం, వాకింగ్ చేయడం లాంటివి చేస్తూ మన బ్రెయిన్ని ఫ్రీక్వెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడం, ఏదో ఒక థాట్ ప్రాసెస్ అంటే మనం మంచిగా పాజిటివ్ థాట్ ప్రాసెస్లో మన బ్రెయిన్ ఇన్వాల్వ్ చేయడం మూలంగా ఇవన్నీ నేను చెప్పినటువంటి అల్జీమర్స్ కానివ్వండి, మెమరీ లాస్ కానివ్వండి, కాళ్ళ వాపులు ఇవన్నీ రాకుండా ప్రివెంట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. బెడ్ రెస్ట్ అనగానే మంచిది అనుకోకండి, ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ కూడా ఇట్ విల్ లీడ్ టు సో మెనీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు దాకా మనం విన్న హెల్త్ అప్డేట్స్ లాంటివి ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఆశా హాస్పిటల్స్ని ఫాలో అవ్వండి. సో రోజు మేము ఇలాంటి హెల్త్ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా వీటిని చూసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.